హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాము. ఈ హెల్ప్ లైన్ నెంబర్లో ప్రతి ఒక్కరికి అనేది యూజ్ అవుతుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు డైరెక్ట్గా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి తగిన సహాయాన్ని మనం ఇమీడియట్గా అయితే పొందవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి ప్రతి ఒక్క హెల్ప్ లైన్ నెంబర్ గురించి అయితే మనం తెలుసుకుందాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి హెల్ప్ కావాలంటే మనందరికీ తెలుసండి, డైల్ 100 ఈ నెంబర్ డైల్ చేయడం ద్వారా ఇది డైరెక్ట్గా కస్టమర్ కేర్కి రౌట్ అయ్యి వాళ్ళు మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా చేయడం ద్వారా మనకి ఇమీడియట్ హెల్ప్ అనేది దొరుకుతుందండి పోలీస్ దగ్గర నుంచి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకి ఏర్పడినప్పుడు, లేదంటే గొడవలు జరిగినప్పుడు, మన ఏరియాలో ఇంకా ఏదైనా రాబరీ జరిగినప్పుడు, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా మనం డైరెక్ట్గా 100కి డైల్ చేయడం ద్వారా దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళు మనకు వచ్చి మనకైతే సహాయం అయితే చేయగలరు. మెడికల్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కోసం మనందరికీ తెలుసు 108 ఈ నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకి అంబులెన్స్ సర్వీస్ పొందవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఇమీడియట్గా మనకు ఫస్ట్ ఎయిడ్ అనేది జరుగుతుంది. దానివల్ల అంబులెన్స్ వచ్చిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుందండి. దీనివల్ల మన ట్రీట్మెంట్ అనేది త్వరగా అయితే పొందవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 102 నెంబర్ డైల్ చేయడం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడం ద్వారా మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇమీడియట్ హెల్ప్ అయితే మనం పొందవచ్చు. ఎక్కడైనా సరే ఫైర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం 101 నెంబర్కి డైల్ చేయడం ద్వారా మనకి ఇమీడియట్ హెల్ప్ అనేది జరుగుతుంది. సో ఆ ఏరియాని బట్టి వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫైర్కి సంబంధించిన మిషన్స్ పంపిస్తారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అలానే మంటలను కూడా మనం అదుపులో అయితే చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. ఎక్కడైనా సరే ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు 1072 నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకు ఇమీడియట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు రైల్వే టీం వచ్చేసి అలర్ట్ అవ్వడం ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం అనేది జరగకుండా మనం కాపాడుకోవచ్చు అండి ఈ నెంబర్ డైల్ చేయడం ద్వారా. రైల్వే ఎంక్వైరీ హెల్ప్ గురించి మనం 131 ఆర్ 139 నెంబర్కి డైల్ చేయడం ద్వారా మనం ఇమీడియట్గా ట్రైన్ డీటెయిల్స్ అయితే మనం పొందవచ్చు అండి. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా అనేది పొందడానికి ఈ నెంబర్స్ అయితే హెల్ప్ అవుతాయి. చిన్నపిల్లలతో ఎవరైనా సరే అబ్యూస్గా ప్రవర్తించినప్పుడు మనం 1098 నెంబర్కి డైల్ చేయడం ద్వారా ఇమీడియట్గా హెల్ప్ అనేది జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే ఎవరైనా సరే సెక్చువల్గా అరెస్ట్ చేసినా కానీ, సెక్చువల్గా అబ్యూస్గా ప్రవర్తించినా కానీ ఈ నెంబర్ డైల్ చేసి మనం అయితే రిపోర్ట్ అయితే చేయొచ్చు. చాలామంది వచ్చేసి ఎల్పిజికి సంబంధించిన సిలిండర్స్ అయితే వాడుతుంటారు. ఇండియన్ గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, అలానే హెచ్పీ గ్యాస్ కానీ. ఎప్పుడైనా సరే ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ లీకేజ్ కింద ఉంటే కానీ డైరెక్ట్గా మనము 1906 నెంబర్కి డైల్ చేయడం ద్వారా ఇమీడియట్గా హెల్ప్ అనేది మనం తీసుకోవచ్చు అండి. రైతులకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్గా కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 1551 నెంబర్ డైల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చండి. దీని ద్వారా రైతులకు వచ్చేసి ఇమీడియట్గా అనేది హెల్ప్ అనేది జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే 1910 నెంబర్ డైల్ చేయడం ద్వారా మనం ఈజీగా వచ్చేసి బ్లడ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీనివల్ల మనకు నచ్చిన బ్లడ్ గ్రూప్ అనేది మనకు దొరుకుతుంది. ఆధార్ కార్డుకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనం డైరెక్ట్గా 1947 నెంబర్ డైల్ చేయడం ద్వారా ఆధార్ కార్డుకు సంబంధించిన ఇష్యూస్ని అయితే మనం అయితే రిపోర్ట్ చేయొచ్చండి. దీని ద్వారా వచ్చేసి మన డేటా అనేది సెక్యూర్ ఉంటుంది. ఏదైనా డేటా మిస్ మ్యాచ్ అయినా కానీ మనం ఈ నెంబర్ డైల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ 1031 నెంబర్ డైల్ చేయడం ద్వారా అవినీతికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద మనం డైరెక్ట్గా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చండి. ఈ 1031 నెంబర్ డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మన డేటాను సెక్యూర్ అయితే చేస్తుంది. సో దీనివల్ల వచ్చేసి లంచాన్ని అయితే మనం అరికట్టడానికి ఈ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. ఎయిడ్స్కి సంబంధించిన ఇష్యూస్ కైనా ఉంటే కన్నా డైరెక్ట్గా మనం 1097 నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకు ఇమీడియట్ హెల్ప్ అనేది దొరుకుతుంది.
ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ నెంబర్ అండి 112. ఈ నెంబర్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ద్వారా మనం డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం అప్రోచ్ చేయవచ్చు. అలానే అంబులెన్స్ సర్వీసెస్ని, ఫైర్ సర్వీసెస్ని వచ్చేసి మనం అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా హెల్ప్ అయితే తీసుకోవచ్చు. ఏదైనా సరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా 104 నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకు వచ్చేసి ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ అనేది జరుగుతుందండి. ఇది మనకు వచ్చేసి కరోనా టైంలో చాలా మందికి యూజ్ అయిందండి 104 నెంబరు. ఆ నెంబర్ ద్వారా చాలామంది వచ్చేసి కరోనా బారి నుంచి చాలామందిని కాపాడిందని మనం చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా 103 నెంబర్ డైల్ చేసి మనమైతే రిపోర్ట్ అయితే చేయొచ్చండి. సెక్షువల్ వైలెన్స్ ఉమెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అండి 181. ఈ నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకి ఇమీడియట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. ఎవరైతే ఉమెన్స్ సెక్షువల్గా హెరాస్మెంట్ అవుతున్నారో అటువంటి వాళ్ళ రక్షణ గురించి ఈ 181 అనే నెంబర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ నెంబర్ డైరెక్ట్గా మనం కాల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ సర్వీస్ వచ్చేసి మనకు 24 అవర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే కాల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ అండి 1950. ఈ నెంబర్ డైల్ చేసి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కన్నా డైరెక్ట్గా ఈ నెంబర్ కాల్ చేసి మనం రిపోర్ట్ అయితే చేయొచ్చు. దీనివల్ల వచ్చేసి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ఎక్కడైనా సరే ఎయిర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ 1071 నెంబర్కి డైల్ చేసి మనం రిపోర్ట్ అయితే చేయొచ్చండి. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా మనమైతే కాపాడుకోవచ్చు, చాలామందిని సేవ్ చేయొచ్చండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. యాంటీ టెర్రర్ హెల్ప్ లైన్ నెంబర్ అండి 1090. ఈ నెంబర్ డైల్ చేసి మనం డైరెక్ట్గా రిపోర్ట్ అయితే చేయొచ్చండి. ఎక్కడైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద మీకు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఐ డొనేషన్ చేయాలనుకుంటున్నారో ఐ డొనేషన్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబరు 1919 అండి. ఈ నెంబర్ డైల్ చేయడం ద్వారా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం పొందవచ్చు. ఐ హోప్ ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.